దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. 105వ కీర్తన 5వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి. ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం కూడా ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలులము. మన పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ఆత్మ సంబంధముగా వారి సంతానముగా మనము ఎంచబడి ఉన్నాము. అయితే దేవుడు చెప్తున్న మాట ఏమిటి అంటే, అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఈ దినములలో మనుషులైన వారు అవసరమైన వాటిని జ్ఞాపకం చేసుకోనక వారి దేహానికి హానికరమైన అనుభవాలను జ్ఞాపకం చేసుకొని అనేక మంది ఆరోగ్యం పాడు చేసుకుంటూ ఉన్నారు. అయితే యేసుక్రీస్తుని వెంబడిస్తున్న మనము వేటిని జ్ఞాపకం చేసుకోవాలి అంటే, మన ఆత్మీయ జీవితానికి ఏది ప్రయోజనము, ఏది ఆశీర్వదకరంగా ఉంటుందో వాటిని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మన పట్ల ఎంతో ప్రేమ చూపి ఉన్నారు. దేవుడు మన జీవితాలలో ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేసి ఉన్నారు. వాటన్నిటినీ కూడా మనము జ్ఞాపకము చేసుకునే వారముగా ఉండాలి. ఇశ్రాయేలు జీవితాలలో దేవుడు ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు జరిగించి ఉన్నారు. ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలును బయటికి తీసుకుని రావాలని ఇంచుమించుగా 10 అద్భుత కార్యాలు అక్కడ దేవుడు చేసి ఉన్నాడు. ఎర్ర సముద్రమును పాయలుగా దేవుడు చేసి ఉన్నాడు. యోర్దాను నదిని ఏకరాశిగా చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు ఇశ్రాయేలు జీవితాల్లో దేవుడు చేసి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నో గొప్ప గొప్ప అద్భుతమైన కార్యాలు దేవుడు తన ప్రజల పట్ల జరిగించి ఉన్నాడు. మన జీవితాల్లో కూడా ఇశ్రాయేలు జీవితాల్లో దేవుడు చేసి ఉన్నాడు. అలాగనే ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో, అలాగే నా జీవితంలో కూడా దేవుడు అనేకమైన ఆశ్చర్యమైన కార్యాలు జరిగించి ఉన్నారు. అందరం కూడా చేయవలసిన పని ఏంటంటే, దేవుడు మన పట్ల మన జీవితాల్లో ఎలాంటి కార్యాలు చేసి ఉన్నాడో, అలాగనే మనకంటే ముందున్న భక్తుల జీవితాల్లో ఎలాంటి అద్భుతమైన కార్యాలు దేవుడు చేసి ఉన్నాడో, బైబిల్ గ్రంథంలో మన పితరుల జీవితాల్లో దేవుడు ఎలాంటి ఆశ్చర్యమైన కార్యాలు చేసి ఉన్నాడో అవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంతకీ దేవుడు చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకుంటే మనకేంటి ప్రతిఫలం? ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? దేవుడు చేసిన కార్యాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనము దేవుని యందు ఇంకా విశ్వాసం ఉంచగలుగుతాము. దేవునికి మనము కృతజ్ఞులమై బ్రతుకుతాము. దేవుని మీద మనం ఇంకా నమ్మకం ఉంచగలుగుతాము. దేవుని మీద ఇంకా ఆధారపడి జీవించే అనుభవం మనకు కలుగుతుంది. ఇలా బ్రతికినప్పుడు దేవుడు ఇంకను మన జీవితాలలో ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడు. కనుక ఈ మాట వింటున్నా నీ కుటుంబంలో, నీ పిల్లల జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో అనేకమైన ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు జరిగించి ఉన్నారు కనుక వాటిని జ్ఞాపకం చేసుకున్నట ఎంతో ఆశీర్వాదకరము. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, మీ ఆశ్చర్యమైన కార్యములను మేము జ్ఞాపకము చేసుకున్నటకు ఈ పూట మాకు సహాయం చేసినందుకు స్తోత్రాలు నాయనా. మీ మాటలు విని ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి వారిని ఆశీర్వదించి మీరు మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.